హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వంటిల్లు. ఈరోజు నేను చాలా స్పెషల్ డిష్తో మీ ముందుకి వచ్చాను. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు నేను చేసే ఐటెం మసాలా పావ్. అందరికీ చాలా ఇష్టం కదా పావ్ బజీలన్నా మసాలా పావ్ అన్నా. అందుకనే ఈరోజు మసాలా పావ్ని నేను తయారు చేశాను. రండి చేద్దాం. పావ్ మసాలాకి కావలసిన పదార్థాలు: ముందుగా పావు స్లైసెస్ని తీసుకున్నాను. కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ 1 కప్పు, అలాగే టమాటోస్ 1 కప్పు, క్యాప్సికమ్ బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం, అది 1 కప్పు తీసుకున్నాను. దాంతోపాటుగా ఈ పావు మసాలాకి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్, అలాగే గరం మసాలా, 1 స్పూన్ చిల్లీ పౌడర్, కసూరి మేతి, బటర్, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. అలాగే చాప్ చేసినటువంటి కొరియాండర్, ఇవి మొత్తం తీసుకున్నాము. వీటితో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పావు మసాలాని ఇప్పుడు మనం తయారు చేసి చూపిస్తాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఆయిల్ హీట్ అయ్యాక దానిలో చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో వేగాలి. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పుతూ ఉండాలి గరిటతో, ఎందుకంటే అది మాడిపోతుంది. మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి టమాటో వేసుకున్నాము. టమాటా కూడా అలా తిప్పుతూ ఉండాలి. టమాటా ముక్కలు మగ్గిపోవాలన్నమాట. గ్రేవీ కదా మనకు కావాల్సింది. ఆ తర్వాత ఇవి మగ్గుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి. ఆ క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకుని ఈ 3 కూడా బాగా వేగి మగ్గి మంచి గ్రేవీ కలర్లో గ్రేవీ లాగా వచ్చేదాకా పెట్టుకోవాలి. తిప్పుతూ ఉండాలి గరిటతో. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, టమాటా మగ్గిపోయింది, క్యాప్సికమ్ కూడా బాగా మగ్గిపోయింది. డీప్ ఫ్రై అయ్యే దగ్గరకు వచ్చేసింది అనమాట. గ్రేవీ లాగా ఉండాలి. గ్రేవీ లాగా అయింది కదా. కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి కాబట్టి మనం ఇందాక ముందు చెప్పుకున్నటువంటి మసాలా పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పౌడరు, ఇవన్నిటిని కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి కూడా వేసాను. వీటన్నిటిని దానిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకనంటే ఈ చాట్ మసాలా ఇవన్నీ వేసాము. గ్రేవీలో బాగా వీటన్నిటిని వేసి తిప్పుతున్నాం కదా, ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా పేస్ట్ లాగా అయిపోవాలి. తిప్పుతూ ఉన్నాను నేను. ఇలా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే అడుగంటకుండా ఉంటాయి. కసూరి మేతి నలిపి పౌడర్లా చేసి నేను వేసాను. ఇది చాలా ఇంపార్టెంట్. మంచి సువాసన వస్తుంది కసూరి మేతి వేసి ఫ్రై చేస్తుంటే. ఈ గ్రేవీ పైన ఆయిల్ తేలేంత వరకు ఉంచాలి అంటే మనం లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకుని బాగా కుక్ అయ్యాక మ్యాష్ చేయొచ్చు దాన్ని. నా దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే పప్పు గుత్తితో దాన్ని పేస్ట్ లాగా చేశాను. ఆల్రెడీ గ్రేవీ లాగా అయింది కాబట్టి కొద్దిగా దాన్ని రుబ్బుతున్నాను. ఇలా రుబ్బి పెట్టుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. మనం కర్రీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని దానిలో బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పావుని దానిలో 2 సైడ్స్ కూడా పరిచి హాఫ్ కట్ చేసుకోవాలి. ఫుల్గా కట్ చేయకుండా, ఎడ్జెస్ వరకు కట్ చేసుకోకుండా ఆ బటర్లో కనుక అది వేసి ఫ్రై చేసి అందులో మనం చేసుకున్నటువంటి గ్రేవీ కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీని స్టఫ్ చేసుకోవాలి. కర్రీని స్టఫ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో స్టఫ్ చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. టమాటా క్యాచప్తో కానీ, ఆనియన్స్తో కానీ, అలాగే లెమన్ కూడా మనం లెమన్ జ్యూస్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీలో కనుక లెమన్ జ్యూస్ కనుక పిండుకుని మనం తిన్నట్లయితే అందరికీ ఇష్టమైనటువంటి మసాలా పావ్ రెడీ అయ్యింది. మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి.
టేస్ట్ చేయండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న వంటిల్లు ఎంతో ఇష్టమైనటువంటి, అందరికీ ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి మసాలా పావు మనం చూసాం కదా.